మోక్షిత చాలా ఉత్సాహంగా నిద్రలేచారు. అమ్మా, నాన్న, ఈరోజు మనం వైజాగ్ వెళ్తున్నాం కదా అని అడిగారు. అమ్మ నవ్వి, అవును, త్వరగా సిద్ధంగా ఉండండి. అందరూ కారులో బయలుదేరారు. నాన్న కారు నడుపుతూ, మనం మొదట సింహాచలం కొండపై ఉన్న గుడికి వెళదాం అని చెప్పారు. రోహన్ మరియు మోక్షిత ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. వారు సింహాచలం చేరుకున్నారు. ఎన్ని మెట్లు అని మోక్షిత ఆశ్చర్యపోయింది. రోహన్ ధైర్యంగా, పద, నేను నీ చేపట్టుకుంటాను అని మోక్షిత చేపట్టుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. గుడిలోపల చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా, కళ్ళు మూసుకుని దండం పెట్టుకోండి అని చెప్పింది. రోహన్ మరియు మోక్షిత కళ్ళు మూసుకుని తమకు ఇష్టమైన బొమ్మలు కావాలని దేవుణ్ణి కోరుకున్నారు. తరువాత వారు నగరంలోని మరో కొండపై ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లారు. అక్కడ నుండి మొత్తం వైజాగ్ నగరం, పెద్ద నీలి సముద్రం కనిపించాయి. అదిగో సముద్రం అని మోక్షిత కేరింతలు కొట్టింది. ఇక బీచ్ సమయం. వారు మొదట ఆర్కే బీచ్కు వెళ్లారు. రోహన్ మరియు మోక్షిత ఇసుకలో కూర్చుని గవ్వలతో ఒక పెద్ద ఇసుకగూడు కట్టారు. అమ్మవారికి వేడివేడి మొక్కజొన్న కంకులు కొనిచ్చింది. వారు అలలను చూస్తూ మొక్కజొన్న తిన్నారు. అమ్మా, ఇది చాలా రుచిగా ఉంది అని రోహన్ చెప్పాడు. ఆ తర్వాత వారు ఋషికొండ బీచ్కు వెళ్లారు. నాన్న వారిద్దరి చేతులు పట్టుకుని చిన్న అలలలోకి తీసుకెళ్లాడు. నీళ్లు వారి కాళ్లను తాకినప్పుడు ఇద్దరూ కిలకిలమని నవ్వారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ, గులాబీ రంగులోకి మారింది. ఇంటికి వెళ్లే సమయమైంది. మోక్షితకు నిద్ర వస్తుండటంతో రోహన్ భుజంపై వాలిపోయింది. తిరిగి కారులో వెళుతుండగా ఇద్దరూ అలసిపోయినా చాలా సంతోషంగా ఉన్నారు. వైజాగ్ చాలా బాగుంది అని నెమ్మదిగా అనుకున్నారు. వారు గుడులు, అలలు మరియు ఇసుకగూళ్ల గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకున్నారు.